నమస్తే. ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న నా ముందున్నారు. మాట్లాడదాం ఏం జరిగింది అన్నది. నమస్తే మల్లన్న గారు. నమస్తే. ఎట్లా ఉన్నారు? మీ మీద కూడా అటాక్ జరిగిందా? అవునవును. ఇదే రూమ్ లో ఇదే రూమ్ లో ఇక్కడ ఓకే. ఇక్కడ కొట్టారా లేకపోతే ఏమన్నా దేంతో కొట్టారు, దాన్ని అడ్డుకోపోతే అంటే ఎట్లా మీకు ఎప్పుడు మీ దృష్టికి వచ్చింది? డైరెక్ట్ అటాక్ అయినా లేకపోతే మీరు బయటకు వెళ్ళే ప్రయత్నం? సాధారణంగా ప్రజలు వస్తారు కదా, ప్రజలందరినీ వస్తేనే లోపల కూర్చున్నబెట్టి మాట్లాడుతూ ఉన్నా. కొద్దిమందిది భూమి సమస్య ఉంది, అది ఇది ఉన్నదంటే మాట్లాడుతున్న సందర్భంలో సడన్ గా వచ్చి అటాక్ చేస్తూ ఉన్నారు. వస్తూనే బయట ఉన్నటువంటి ఫర్నిచర్, గ్లాసెస్ అవన్నీ కొట్టుకుంటూ వస్తూ ఉన్నారు. వచ్చి ఇక్కడికి కూడా వచ్చినారు. మా గన్మెన్ ఇక్కడ ఉంటే మా గన్మెన్ లోపల కురుకొచ్చి మా గన్మెన్ దగ్గర ఆ కార్బన్ గన్ను లాక్కొని నా పైన కాల్పులు జరపడానికి ప్రయత్నం చేశారు. గన్ను లాక్కొని కాల్పులు జరపడానికి ప్రయత్నం చేశారు. సో ఆ సందర్భంగా వాళ్ళు ప్రతిఘటించి సేవ్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు గన్ను లాక్కునే ప్రయత్నంలో కాల్పులు జరిపింది. ఇప్పుడు ఆ బ్లడ్ అంతా ఎక్కడదండి? బయట ఉన్న బ్లడ్ అంతా ఇక్కడికి వచ్చిన ప్రజల్ని కొట్టిర్రు, జనాన్ని కొట్టిర్రు. వచ్చి ఇక్కడ సామాన్య ప్రజలు వస్తారుగా, భువనగిరి మండలం నుంచి అక్కడి నుంచి జనం వచ్చి వాళ్ళకి ఇక్కడ వలిగి మొత్తం విపరీతమైన గాయాలైన ప్రజలకి. అంటే ఆ మనుషులు మీ మనుషులు అనుకున్నారా? మా మనుషులు అనుకున్నట్టు. వాళ్ళు ప్రజలు కదా, వాళ్ళు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేశారు, మా వాళ్ళ మీద కూడా దాడి చేశారు. ఇప్పుడు ఇది ఎవరు చేశారంటే కవిత వాళ్ళే చెప్తున్నారు. కల్వకుంట్ల కవిత గారే చేయమన్నారు దాడి, మేము చేస్తున్నాం అని చెప్పి చెప్తాం. సో మీరు ఎవరినైనా గుర్తుపట్టారా అందులో ఉన్న వాళ్ళని? గుర్తుపట్టినా కదా, అదే నయం గ్యాంగ్ లో తిరిగి ఏది బెదిరించేటువంటి సుజిత్రావు అని కల్వకుంట్ల కవిత బంధువు ఆయనే గన్ను లాక్కుని కాల్చడానికి ప్రయత్నం చేసింది. సో నయం దగ్గర పనిచేశారా? నయం దగ్గర పనిచేసిన అని చెప్తున్నా. ఆయనే మీ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు కదా వీడియోలో. ఇతడే ఇతడే. సో మెయిన్ ఇతనేనా? ఇతడు తర్వాత ఇంకా కొంతమంది ఇదే జాగృతి అంటే ఈమె పెంచి పోషిస్తారట వీళ్ళని, ఈ రౌడీలని, ఇదే కొంతమందిని వాళ్ళే అటాక్ చేసిన. సో మీ మీద ఎందుకు ఈ దాడి చేశారని మీరు అనుకుంటున్నారు? ఒకటి రఘు, నేను బీసీల రాజకీయ పార్టీ పెట్టబోతున్నామని చెప్పిన గంట నుంచి నిన్న అక్కడ కొద్దిసేపు మాట్లాడినా, ఆ తర్వాత ఇక్కడ బీసీలు రాజకీయాలు ఎట్లా చేస్తారు? బీసీలు బానిసలు లెక్క ఉండాలి కదా, బీసీలు వీళ్ళ గడిలు అక్కడ కావాలి ఉండాలి కదా, వీళ్ళు వేసుకునే బిచ్చం తినాలి కదా, రాజకీయాలు ఎట్లా చేస్తారు? బీసీలు ముఖ్యమంత్రి కావాలని ఎట్లా కోరుకుంటారు అనేటువంటి వాళ్ళ ఇంటెన్షన్ కనిపిస్తుంది. ఇవాళ కొత్తగా రఘు, బెల్లి లలిత బీసీ వాదాన్ని ఎప్పుడైతే ఎత్తుకుందో బెల్లి లలితని చంపారు. మా రోజు వీరన్న బీసీ వాదాన్ని ఎత్తుకుంటే మా రోజు వీరన్నని చంపారు. ఇక్కడ ఎర్ర సత్యమన్న బీసీ ఉద్యమ నాయకుడిని ఆయనని చంపారు. అంటే బీసీలు ఎక్కడ గొంతెత్తినా వీళ్ళు హత్యాకాండలకు తెగబడతారు. వీళ్ళ పరంపర, వీళ్ళ జీవితం, వీళ్ళ చరిత్ర అంతా చూస్తే ఇదే ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు నిజంగా ఆపండి. అయితే ఇక్కడ ఆగండి. ఇక్కడ వాళ్ళ వెంట వచ్చినటువంటి వాళ్ళు కార్యకర్తల దొంగల, ఈడున్న ఫర్నిచరు, డివిఆర్లు, సీసీ కెమెరాలు ఎత్తుకోవాల్సిన అవసరం అంటే ఆమె ఎంత ఎవరెవరు ఉంటారో మనకు అర్థమవుతా ఉంది. మర్డర్లు చేసేటోళ్ళు, హత్యాయత్నాలు చేసేటోళ్ళు, దోపిడీలు, దొంగతనాలు చేసేటోళ్ళు ఇప్పుడు అందులో ఉంటారు అన్నట్టు. ఈ రకంగా బీసీలు రాజకీయ పార్టీ పెడితే నీకేం ఇబ్బంది అవుతుంది? ఇటీవల కాలంలో నువ్వు బీసీ అంటున్నావు కాబట్టి, అంటే బీసీలకు నువ్వు పట్టేదారు ఆయమన్నా, మా బీసీలకు నువ్వెట్లా పట్టేదారి అవుతావు? మీరు ఆమెకు పోటీ అనుకుంటున్నారా? అందుకోసం ఆమె మాకేం పోటీ? 117 ఓట్లు మీరు పోటీ అనుకుంటున్నారా? ఆమె ఉనికి కోసం ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వాళ్ళ నాయన మీద కోపమో, వాళ్ళ అన్న మీద కోపమో, ఇంకో దానికోసం ఉనికిని కాపాడాలి, ఉనికిని చాటుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ఉనికిని చాటుకోవాలంటే బీసీల మీద దాడి చేస్తే, బీసీ ఉద్యమకారుల మీద దాడి చేస్తే, బీసీలను అణచివేస్తే ఉనికి వస్తుందని ఆమెకి ఎవడో చెప్పినట్టుండు, ఎవడో తెలివి తక్కువడో ఆ పని చేస్తూ ఉంది. నిజంగా వాస్తవానికి బీసీలకు జరిగినటువంటి అన్యాయం ఎవరు చేసిరమ్మా? 33% బీసీల రిజర్వేషన్ 23% తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? అప్పుడు కేసీఆర్ ఒళ్ళో కూర్చొని లేదా వాళ్ళ బిడ్డ? వాళ్ళ ప్రభుత్వంలోనే ఉంది కదా. అప్పుడు ఎందుకో బీసీల గురించి మాట్లాడలేదు? బీసీలకు అన్యాయం, ఎంతో మంది బీసీలు ప్రగతి భవన్ ముంగట మాకు భూములు పోతున్నాయని గ్యాస్ నుండే పోసుకొని తగలబెట్టుకుంటే ఎన్నడు వాళ్ళకరి ఎక్కువ మా బీసీలను ఎక్కడ పడితే అక్కడ తొక్కి చంపుతా ఉంటే మీ ఇసుక లారీలకు అడ్డం వస్తుర్రని చెప్పి
తొక్కి థర్డ్ డిగ్రీ లేసి కొడతా ఉంటే ఆయన ఎందుకో మేము బీసీగా నేను బీసీలుగా హక్కుల కోసం అని బయటికి రాలేదు. ఇలా రాజకీయంగా అవసరాలు తీర్చుకోవడం కోసం బీసీలను వాడుకోవడానికి బీసీలో నీ కుట్రను పసిగట్టే బీసీలను చైతన్యవంతం చేస్తుంటే తీన్మార్ మల్లన్న బీసీ రాజకీయాలు చేస్తే మమ్మల్ని ఎవడు పట్టించుకోవడం అనేటువంటి ఉద్దేశంతో ఈ రాజకీయంగా ఎదుర్కోలేక ఈ చిల్లర మరల పనులు కల్వకుంట్ల కవిత గారు చేస్తున్నట్టుగా మాకు అర్థమైంది.